హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి అలిమన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు కూడా మరికొన్ని శారీస్ మరికొన్ని డిజైన్స్తో నేను ముందుకు వచ్చాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నా ఛానల్స్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ టచ్ చేసి అనుకోండి, నేను పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీరు నా ఛానల్ ఎందుకు చూడాలంటే బయట అసలు ఫినిషింగ్ ఎట్లా ఉంది, నా దగ్గర ఫినిషింగ్ ఎలా ఉంది, వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది అంతా మీకు ఏ టు జెడ్ అంతా తెలిసింది. డిజైన్స్ కూడా బయట మార్కెట్లోకి రాకముందే నేను వెంటనే మాకు డిజైనర్ సెండ్ చేయగానే పర్చేజ్ చేసి నేను వేస్తాను. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్కి ఒక ఐడియా ఉండుంటుంది, మంచి అప్డేట్గా వేస్తుంటావు పుష్ప ఎప్పుడు అని చెప్పి. అందుకని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అనుకోండి, నా వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ డిజైన్స్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇది శారీ అంతా డార్క్ ఆరెంజ్ కలరు అండ్ బార్డర్ ఏమో ఇట్లా బ్లూ కలర్ వచ్చింది. బాగుంది కదా కలర్ కాంబినేషన్, డిఫరెంట్గా ఉంది. ఇంకా బార్డర్ అంతా ఇట్లాగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు వచ్చినాయి. ఇలా బొమ్మల్లో చూపించమన్నారు. అదీగాక మన ఇన్స్టాలో నేను వేసుకున్న బ్లౌజ్ అది వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నా దగ్గర తీసుకొచ్చారు. వీళ్ళు మొత్తం రిలేటివ్స్ ఫ్రెండ్స్. వీళ్ళ రిలేటివ్ మన దగ్గర ఆల్రెడీ చేయించుకుంటుంటారు. తన బ్లౌజులు చూసి వీళ్ళు వస్తున్నారు. బాగా ఇస్తారు, చాలా ఇస్తారు. ఇంక మొన్న ఒకేసారి 5 శారీస్ 4 శారీస్ ఒక పిల్లల బ్లౌజు ఇచ్చారనమాట. ఆ 4 శారీస్లో వన్ ఆఫ్ ద శారీ చూడండి, డిజైన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, పెయింటింగ్ వేసినట్టుంది. సో ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ కట్ వర్క్ వచ్చి ఒక డిజైను, ఈ బంచ్ వచ్చి ఒక డిజైను, ఓకేనా. ఈ గోపురం వచ్చి ఇంకో డిజైను, ఈ గోపురం మధ్యలో పూల తీగలు వస్తాయి, ఓకేనా. ఈ లవ్ సింబల్స్ వచ్చి వేరే డిజైను. ఇది మొత్తం 4 డిజైన్స్ కాంబినేషను. నేను శారీలో ఇలా ఉందని చెప్పేసి నేను ఇలాగా కుట్టుకున్నాను. ఇంకా వాళ్ళు కూడా సేమ్ మాకు ఇట్లానే కావాలండి, బార్డర్ అంతా కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు వచ్చినాయి కదా అన్నారు. సేమ్ ఇదే డిజైను వీళ్ళ రిలేటివ్ ఇంకోటి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది అవ్వగానే అది కూడా మీకు వీడియో పెడతాను. చాలా బాగుంది చూడండి. అసలు ఈ పెళ్లి కొడుకు ఈ డ్రెస్ కానీ, ఈ పంచ, ఈ కర్వ్స్ కానీ, పెళ్లి కూతురు గౌన్ కానీ, అసలు మెల్లో దండలు కానీ, తలపాగా, అసలు మీరు ఏ పార్ట్ తీసుకున్నా ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు కట్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో, అసలు చూడండి చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది, పెయింటింగ్ వేసినట్టుంది. అసలు కుట్టడం కూడా చూడండి అసలు ఎంత నీట్గా కుట్టింది ఇదంతా, ఓకేనా. దీనికి హ్యాంగిల్స్ వేయమన్నారు ఫ్రెండ్స్, నేను అది ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను. నా బ్లౌజ్ చూసి ఇట్లానే ఇక్కడ ఇట్లాగా వేలాడుతూ ఇంత హ్యాంగిల్స్ వస్తాయి, అదంతా వేయమన్నారు. ఇక్కడ కూడా హ్యాంగిల్స్ వస్తాయి. ఇదిగోండి నా ఇన్స్టా చూసే వాళ్ళైతే ఆల్రెడీ ఇది చూసుంటారు. కొత్త వాళ్ళు చూడని వాళ్ళకి నేను ఇది చూపిస్తున్నాను. ఇదిగోండి సేమ్ ఇంతే, ఇదిగోండి సేమ్ ఇట్లాగా లవ్ సింబల్ వస్తుంది బ్యాక్గ్రౌండ్, ఓకేనా. ఇది రౌండ్ నెక్ కూడా వస్తుంది. నేను ఇంక ఇది ఇష్టపడి ఈ మోడల్ నేను కుట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా వస్తుంది, చూసారా ఎంత నీట్గా ఉందో వర్క్. సేమ్ ఇట్లానే కొందనసి ఇదిగోండి ఇలాగా హ్యాంగిల్స్ కూడా ఇట్లానే సేమ్ యాజ్ ఈజీగా చేయమన్నారు, ఓకేనా. ఇప్పుడు ఈ హ్యాండ్కి సంబంధించి అసలు ఈ హ్యాండ్కి నెక్కి సంబంధం లేదు. ఇప్పుడు ఈ శారీకి సంబంధించి మనం నెక్కను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది. అబ్బా ఎంత బాగుందంటే మీరే చూడండి, చాలా బాగుంది కదా. ఇది మీకు ఎల్లో కలర్గా కనబడుతుంది, ఎల్లో కలర్ కాదండి, గోల్డ్ కలర్ అనమాట. కొంచెం ఫోన్లో అట్లా కనబడుతుంది మీకు, ఎంత బాగుందో కదా షేపు. ఇక్కడ కటింగ్ చేయించుకొని ఇక్కడ హుక్ పెట్టించుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇలానే పెట్టించుకుంటే కొంచెం అనీజీగా ఉంటుంది. హుక్ కానీ ఇక్కడ చిన్న రోప్ కానీ పెట్టించుకుంటే ఫ్రీగా ఉంటుంది. బాగుంది కదా లవ్ సింబల్స్ కూడా. ఇప్పుడు వీటికి చిన్న చిన్న హ్యాంగిల్స్ అనేది వేయాలి. ఫ్రంట్ కూడా చూడండి బాగుంది, ఫ్రంట్ కూడా అసలు షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. షేప్ కానీ అవుట్లైన్ కానీ పువ్వు మధ్యలో పుప్పొడి కానీ ఎక్కడ ఏది పక్కకి వెళ్ళకుండా నీట్ ఫినిషింగ్గా ఉంది కదా. ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ, సేమ్ డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ అంతా పిస్తా గ్రీను,
బోర్డర్ ఏమో రెడ్ కలరు. వీళ్ళు మనకి రెగ్యులర్గా వస్తుంటారు కస్టమర్స్. మొన్న వచ్చి ఒక 4 శారీస్ అండ్ ఒక పిల్లల బ్లౌజు చేయమని చెప్పారు. వీటన్నిటికీ ఇంకా బ్లౌజెస్ అన్నీ తీసుకురమ్మన్నారు. చూడండి ఎంత బాగుందో, ఆర్చెస్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఒక శారీకి. ఇంకొక శారీనేమో మరి అది ఏ వీడియోలోకి వెళ్ళిపోయిద్దో, బ్యాక్గ్రౌండ్ లవ్ సింబల్ వస్తుంది అనమాట. అది వన్ ఆఫ్ ద శారీ, ఇది సెకండ్ శారీ. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. ఇది పిస్తా గ్రీన్ కదా, అసలు థ్రెడ్ల విషయంలో నేను ఎంత కేర్ తీసుకుంటానో మీరే చూడండి. ఆల్రెడీ ఇది నేను అంతకుముందు వీడియోలో ఇంకొక శారీకి చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఈ శారీకి కూడా నాకు సేమ్ ప్రాబ్లమే వచ్చింది. అందుకని కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మన వీడియో నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. చూడండి చాలా డిఫరెంట్ కలర్ కదా పిస్తా గ్రీను. ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో చూడండి. ఇంత మ్యాచింగ్ అవ్వడానికి నేను ఎంత కుస్తీ పడ్డానో చూడండి. అసలు ఎన్ని థ్రెడ్స్ చూడండి పిస్తా గ్రీన్లో. ఇంచుమించు ఇది ఒకేలాగుంది కానీ వేస్తే తేడా ఉంది. మళ్ళీ ఇది ఒకేలాగుంది కానీ క్లాత్ మీద పెడితే తేడా ఉంది. చూడండి ఇంకా బజార్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి దాని ముందు నెంబర్ తీసుకొచ్చి దీని వెనక ఇట్లా మాకు నెంబర్స్ ఉంటాయి, ఎల్లు కేలు డబల్ ఎల్లు అట్లాగా. ఆ నెంబర్స్ తీసుకొచ్చి మొత్తానికి ఇదిగోండి. మళ్ళీ ఇంకో థ్రెడ్ కూడా అదే ఏందా 5 ఉండాలనుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు చూడండి, చూసారా 5 షేడ్స్ తీసుకొస్తే కానీ లాస్ట్కి ఒక షేడ్ అనేది సెట్ అవ్వలేదు. చూసారా, కానీ ఏదో ఒక షేడ్ వేసేయచ్చు పర్వాలేదు, కానీ డెప్త్గా చూస్తే అర్థమైద్ది ఫ్రెండ్స్. నాకు అది సాటిస్ఫాక్షన్గా అనిపించదు. అందుకని ఎన్ని షేడ్లైనా తీసుకొచ్చి కరెక్ట్ షేడ్ పడే వరకు వేస్తానన్నమాట. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఇప్పుడు మనము నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. కట్ వర్క్ వద్దు, రౌండ్ నెక్ కావాలనుకునే వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ బుట్టీస్ కూడా వర్క్కి వచ్చిన బుట్టీసేను మొత్తం గోల్డ్ రానిచ్చేసాను, మగ్గం లుక్ వస్తుందని. అసలు ఈ డిజైను ఏ కలర్ కాంబినేషన్కి వేసినా కూడా ఎంత అందంగా ఉంటుందంటే ఏ కలర్కి ఆ కలరు స్పెషల్గా కనబడిద్ది ఫ్రెండ్స్. పిస్తా గ్రీన్ పూలు రానిచ్చాను, ఇంకా మొత్తం గోల్డ్ రానిచ్చేసాను. అసలు ఎంత బాగుందో చూడండి, మీరే చూడండి. నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నానో, ప్రతిదీ దగ్గరికి చూపిస్తున్నా, దూరంగా చూపిస్తున్నాను. అసలు ఈ కలరు దొరకటమే రేరు. అలాంటిది ఇంత కరెక్ట్ కలరు దొరకటం మీకు కింద చూపించా కదా. 5 షేడ్స్ తీసుకొచ్చాను సేమ్ ఇదే శారీ మీదకి. ఒక షేడ్కి వేయంగానే తేడా వచ్చేస్తుంది. మొత్తానికి ఫైనల్ చేసేసాను. చాలా బాగుంది అసలు. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. బుట్టీస్ అన్నీ కూడా ఈ కొందన్స్ కాదు ఫ్రెండ్స్, ఈ బుట్టీస్ జరీతో వేశాను, చాలా బాగున్నాయి. ఇంకా వీళ్ళవి ఇంకా 2 బ్లౌజులో 3 బ్లౌజులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజు నెక్స్ట్ శారీ చూద్దాము.